ఒకసారి మనం విజయవాడకు సంబంధించి ఒక వార్తను చూద్దాం. ప్రముఖ రాజకీయ నాయకులు మాజీ మంత్రి 6 సార్లు ఎమ్మెల్యేగా వారు గెలిచారు. దేవినేని నెహ్రూ అనారోగ్యంతో, కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఇవాళ ఉదయం మరణించారు. ఒకసారి విజయవాడలో దాని గురించి పరిస్థితి మనకి హరీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. హరీష్, ఏం జరిగింది? అనారోగ్యం ఎప్పుడు ఫైండ్ అవుట్ అయింది? అన్నాళ్ళుగా వారు హాస్పిటల్లో ఉన్నారు. మరణం ఎట్లా సంభవించింది? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక ధృవతార నేలరాలింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించేటువంటి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఇటీవల ఆయన తిరిగి తన సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో చేరారు. తెల్లవారుజామున హైదరాబాద్లో ఆయన హఠాత్ మరణం పొందారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు, కుటుంబ సభ్యులు ధృవీకరించినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే కనుక ఊహించని వార్త, హఠాత్తుగా మరణించారన్నటువంటి వార్త విజయవాడలో దావానంగా వ్యాపించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవినేని నెహ్రూ మృతి చెందారన్నటువంటి వార్త ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి వార్తగా పరిగణలో తీసుకునేటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కనుక విజయవాడ గుండాల ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన స్వగృహం వద్ద కొంత ఉద్వేగకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో దేవినేని నెహ్రూ ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో ఎక్కడ చూసినా కూడా దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. విజయవాడ రాజకీయాల్లోనే కాదు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా దేవినేని నెహ్రూ చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఆయన రాజకీయాల్లోకి రావటం, అదేవిధంగా రాజకీయాల్లో నుంచి ఇప్పుడు అస్తమించడం, మొత్తం చూసుకుంటే కనుక ఒక దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన. హఠాత్ మరణం పొందారు, గుండెపోటుతో మృతి చెందారని చెప్పి కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇంకోవైపు చూస్తే కనుక గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు, చికిత్స పొందుతున్నారు అన్నటువంటి విషయం కూడా కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఇంకోవైపు చూస్తే కనుక అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. కొంత దిగ్భ్రాంతికరమైనటువంటి సంఘటన. అభిమానులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా స్పీకర్ కోడెల శివప్రసాద్తో పాటుగా మంత్రి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా తమ దిగ్భ్రాంతి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు నెహ్రూ అభిమానులు జీవా ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగింది, అసలు ఏంటి? మాకు కరెక్ట్గా 5 ఆ టైంకి న్యూస్ వచ్చిందండి. కాకపోతే 4:30కి అట్లా చనిపోయాను అని చెప్తున్నారు. మొన్నే వచ్చాను మా బాబాయ్తో, మా అమ్మాయి ఓనీల్ ఫంక్షన్కి పిలుద్దామని వస్తే అట్లాగే వస్తారా తప్పకుండా అని అన్నారు. ఎంతో ఆరోగ్యకరంగా ఉండే నెహ్రూ గారు మరణం ఇలా చెందుతుందని మేము చాలా దిగ్భ్రాంతి చెందుతున్నాము. స్టూడెంట్స్ కూడా, యువకులు, నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా ఆశ్చర్యంగా ఉంది. మాకు విజయవాడకి ఒక పెద్ద దిక్కుగా ఉండే వ్యక్తి నెహ్రూ గారు, దేవినేని నెహ్రూ గారు. అలాగే దేవినేని మురళీ గారు మీద అభిమానులు మాత్రం తన దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభిమానులు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి నెహ్రూ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు అభిమానులు, అనుచరులు.